హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచినప్పటి నుంచి అలాగే టీడీపీ కూటమి ఎక్కడైతే ఏపీలో గెలిచింది అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో టీడీపీ గురించే మాట్లాడుతున్నారు, జనసేన గురించే మాట్లాడుతున్నారు. జనసేన గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాయి. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్న ఈ టైంలో చాలామందికి ఏంటంటే అఖిరానందన్ ఫోకస్ అవుతున్నాడు. అఖిరానందన్ ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి ఆయన ఇండస్ట్రీకి రావాలని చెప్పేసి చాలా ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆయన ఇండస్ట్రీలోకి ఎందుకు రాలేకపోయాడు ఏంటి ఇలా అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటే చాలా ఇంటర్వ్యూస్లలో రేణు దేశాయి కూడా అడిగినప్పుడు అఖిరానందన్కి ఇంట్రెస్ట్ సినిమాల్లో హీరోగా ఉందో లేదో తెలియదు, కానీ ఆయనకైతే టెక్నీషియన్ లాగా వస్తాడేమో అని చెప్పేసి తను అంది. తన ఇష్టం, ఇంకా ఏదైనా సరే నాకు ఎట్లా అయినా ప్రాబ్లం లేదు అని చెప్పేసి తను చెప్పడం. అయితే ఎప్పుడైతే పిఠాపురంలో గెలిచారో దానికంటే ముందు కూడా అక్కడక్కడ మనకు కనిపించాడు అఖిరానందన్. కానీ ఎప్పుడైతే పిఠాపురంలో గెలిచాడో అన్నా లెజ్నవ్తోని బయటకు వచ్చి అందరికీ థ్యాంక్ యూ చెప్పడం, నమస్కారం చెప్పడం, జై జనసేన అంటూ ఆయన నినాదాలు చేయడం, ఇవన్నీ చూస్తుంటే అరే అఖిరానందన్ కూడా నాన్నకి సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టుగా చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే దాని తర్వాత చంద్రబాబు దగ్గరికి వెళ్ళిన అఖిరానందనే, మోడీ దగ్గరికి వెళ్ళిన అఖిరానందనే, ఆఖరికి చిరంజీవి ఇంట్లో వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నప్పుడు అక్కడ కూడా అఖిరానందనే కనిపించారు. అఖిరానందనే సందడి చేశారని చెప్పొచ్చు. మంచి హైట్, మంచి పర్సనాలిటీతో ఉన్న అబ్బాయి సినిమా ఇండస్ట్రీలోకి వస్తే బాగుంటుంది అని చెప్పేసి చాలా ఇయర్స్గా పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఆయన రాలేకపోయారు, ఎందుకంటే అటు ఎలక్షన్స్లలో ఆయన బిజీగా ఉన్నారు. మొన్నటి వరకు రామ్ చరణ్కి అఖిరానందన్ సినీ ఇండస్ట్రీకి వచ్చే బాధ్యతని మొత్తం మన రామ్ చరణ్కి ఇచ్చారు అన్నట్టయితే తెలుస్తోంది. మరి రామ్ చరణ్ గేమ్ చేంజర్లో ఆయన ఉండబోతున్నారా అంటే ఎస్ అని అన్నారు. తర్వాత RC16లో వచ్చే అవకాశం ఉంది అన్నారు. తర్వాత దేవరలో కూడా వచ్చే అవకాశం, ఇలా చెప్పుకుంటూ పోతే రూమర్స్ పెరుగుతూ పోయాయి. అసలు నిజంగా ఆయన ఎప్పుడు వస్తారు ఏంటి అనేది క్లారిటీ అయితే ఇప్పటి వరకు రాలేదు. ప్రజెంట్ ఆయనకు సంబంధించి సినిమాస్లో ఆయనని ఒక హీరోగానే ఇండస్ట్రీలోకి తీసుకురావాలి అని చెప్పేసి చాలామంది ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే దానికి సంబంధించి ఒక లవ్ యాక్షన్ ప్యాక్డ్ మూవీని క్రియేట్ చేస్తున్నారంట. మరి చూడాలి అఖిరానందన్ మూవీలో ఎలా ఉంటుంది ఏంటి అని. ఇంకొద్ది రోజులు వెయిట్ చేస్తే మనకేమైనా దానికి సంబంధించి రూమర్స్ కానివ్వండి, ఈ రూమర్స్ వింటూ ఉంటే నిజంగా బాగుంది, కానీ నిజంగా ఆ రూమర్స్ నిజమైన రోజు చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ నిజంగా ఆయన మూవీ ఎప్పుడు వస్తుంది, నిజంగా వస్తుందా రాదా, మరి మూవీలో హీరోగా వస్తాడా లేదా సైడ్ రోల్గా వస్తాడా లేకపోతే టెక్నీషియన్గా ఉంటాడా ఏంటి అనేది ఫ్యూచర్లో తెలిసిపోతుంది. ఇది వాళ్ళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.